నమస్తే, నా పేరు బాలకృష్ణ. QTV న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుంది. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కామినేని. రాజధాని మాస్టర్ ప్లాన్ పై అభిప్రాయాల సేకరణ గడువు తేదీని పొడిగించాలి. రాజకీయ ప్రజా సంఘాల డిమాండ్. ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నగారా నోటిఫికేషన్ విడుదల. ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, సిబ్బంది లోటును కూడా అధిగమించేలా ఒప్పంద విధానంపై నియామకాలు చేపట్టామని అన్నారు. స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కామినేని పాల్గొని మాట్లాడారు. గతంలో కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకు 1500 కోట్ల అదనపు నిధులు కేటాయించామని, మొత్తం 5800 కోట్ల రూపాయలతో ప్రజలకు అన్ని విధాల మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ క్రింద కేంద్రం 1200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సిబ్బంది బదిలీలపై విధి విధానాన్ని రూపొందిస్తున్నామని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సుమారు 600 మంది వైద్యులకు ఛార్జీ మెమోలు జారీ చేశామన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయమై 6 వారాల్లో తుది రూపం ఇస్తామని తెలిపారు. అలాగే అనాథరైజ్డ్ ఆప్షన్స్, ఇంకా పూర్వం అనాథరైజ్డ్ ఆప్షన్స్ 7-10 ఆథరైజ్డ్ ఆప్షన్స్ కూడా 1 year పెట్టి వచ్చి జాయిన్ అయ్యి ఒక రోజుకి మన లీవ్ పెట్టేది కాదు, మన సొంత పనులుగా. అందుకని దానికి కూడా స్ట్రీమ్లైన్ చేసి అనాథరైజ్డ్ ఆప్షన్స్ ని 1 year దాటితే టెర్మినేట్ చేసేది. ఆథరైజ్డ్ ఆప్షన్స్ కూడా ప్రాపర్ కాస్ట్ ఉంచుకుని చేస్తాం. అలాగే హాస్పిటల్లో డాక్టర్లు డెఫినెట్గా దయచేసి నేను అందరూ చెప్తాను, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకి ఈ రాష్ట్రంలో 45 నుంచి 50 లక్షల మందిని చూస్తున్నారు. పేదవాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. చేస్తారు, అందరూ అప్రిషియేట్ చేశారు. ఎక్కడైతే బాగా చూస్తున్నారో అక్కడ ఓపీలు బాగుంటాయి. మా గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మినిమం 2000 నుంచి 3000 దాకా ఓపీ ఉంటారు. డాక్టర్లు చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు. చేయని వాళ్ళ గురించి రాబోయే రోజులు కాదు, మాకు అన్యాయంగా ఇచ్చారు, మాకు తొడీకరించడం తర్వాత ఇచ్చాం, వాళ్ళు సరిగ్గా నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్యూటీ ఉండబట్టి కాదు అంటే ఎంక్వైరీ చేసి చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మేము యాజ్ పర్ ది క్లియర్ డైరెక్షన్స్ వెళ్ళదలుచుకున్నాం. మెడికల్ కాలేజీలో అన్ని ఎయిమ్స్ మీ అందరూ చూశారు. 1620 కోట్లతో శంకుస్థాపన చేశాం. విమ్స్ వైజాగ్ లో విమ్స్ ఆపరేషన్ చేస్తాం. అలాగే ఈ మాకున్న సర్వీసెస్ అన్నింటి కూడా ఉన్న ల్యాబ్సెస్ ని రెగ్యులర్ చేస్తాం. మాకు సిఎస్సిలు 193లో 120 డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద ఉన్నాయి. 73 వైద్య విధాన పరిషత్ ఉంది. ఇప్పుడు అన్నింటినీ వైద్య విధాన పరిషత్ తీసుకొచ్చి అన్ని ఒక కాన్సెప్ట్, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక హాస్పిటల్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ గా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రతి హాస్పిటల్ అది ఎక్కడైతే సరే ప్రతి కాన్స్టిట్యున్సీ లో మినిమం ఒక 30 హాస్పిటల్ కంపల్సరీగా ఉండేట్టు దాంట్లో ఫెసిలిటీస్ ఉండేట్టు చేస్తాం. రాజధాని మాస్టర్ ప్లాన్ పై అభిప్రాయాల సేకరణ గడువు పెంచాలని, రైతులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ను సవరించాలని కోరుతూ నేడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు CRDA కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్పొరేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్లాన్ రూపొందించారని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పద్ధతిలో చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ఆర్సీపీ నాయకులు అపిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణులు మాట్లాడుతూ CRDA పరిధిలోని అన్ని గ్రామాలలో మాస్టర్ ప్లాన్ను వివరించి ప్రజల వద్ద నుండి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గ్రీన్ బెల్ట్ పేరిట ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా సవరణలు ప్రవేశపెట్టిందని, వాటికి కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ
రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ముసాయిదాని తయారు చేసింది సింగపూర్ కంపెనీ. అంటే తయారు చేసినటువంటి సింగపూర్ ప్రభుత్వం నుండి ప్రైవేట్ కంపెనీల నుండి వాళ్ళకు అనుకూలమైనటువంటి రీతిలో ఈ రోజున ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రాజధాని నిర్మిస్తున్నాం అని చెప్పి పదే పదే ఓతరగొట్టు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ తయారు చేసినటువంటి తీరుతనులు ఒకసారి నిశ్చితంగా పరిశీలన చేస్తే ప్రభుత్వ అధినేతలకి లాభాలు చేకూర్చే విధంగా, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకి భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకి లాభాలు చేకూర్చే విధంగా ఈ ముసాయిదా మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా యావత్తు కూడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా తయారు చేసినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి నష్టపడే రీతిలో ఎప్పుడూ లేని విధంగా రైతాంగాన్ని అనేకమైనటువంటి నిబంధనలతో పొలాల్లో సైతం చుట్టూ 29 గ్రామాల చుట్టూ భూములను కొనుక్కున్నారు. అక్కడే డెవలప్ అవుతుంది తప్ప వేరే ప్రాంతంలో డెవలప్ కావడానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంతా ఒక చోట కేంద్రీకరించడం సరికాదు. మొత్తం సిఆర్డీఏ పరిధి మొత్తం అభివృద్ధి కావాలి. ఆ రకంగా ప్రణాళిక తయారు చేయాలి. అందుకనే మేము కోరేది ఏంటంటే అబ్జెక్షన్లు స్వీకరించడానికి ఈ నెల 25 లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 25 లాస్ట్ డేట్ ఉండకూడదు. మార్చి 31 దాకా సిఆర్డీఏ గ్రామాల్లో కూడా దీని మీద ప్రచారం చేసే అవకాశం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అభిప్రాయ సేకరణ అనేటువంటిది తూతూ మంత్రంగా జరిపించేసి ఏదో రకంగా దీన్ని ముగించాలని చెప్పి అనుకుంటే మాత్రం మొత్తం అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి ఐక్యంగా పోరాడతాయి. ఇది తప్పనిసరిగా ఈ రైతులకు సంబంధించి అనేక లక్షల మంది రైతులు, వందల గ్రామాలు, అట్లాగే అనేక ప్రాంతాలుగా ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం ఇది ఎవరు ఊరుకోరు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఫిబ్రవరి 18వ తేదీన నూతన రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు యూనియన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 126 డిపోలలో సుమారు 60,000 మంది కార్మికులు ఈ ఎలక్షన్స్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అన్ని యూనియన్లు సభలు, సమావేశాలు నిర్వహించి తమ కార్యాచరణను ప్రకటిస్తున్నాయి. నేడు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పద్మాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులతో పాటు ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణులు పాల్గొని మాట్లాడారు. యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయనున్నామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మెరుగైన వేతన సవరణ అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజ్, గ్యారేజీ కార్మికుల పనిభారం తగ్గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలలో కార్మికులకు న్యాయం జరిగేలా పోరాడతామని హామీ ఇచ్చారు. 18వ తేదీ నాడు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి నోటిఫికేషన్ కూడా విడుదలవ్వడం అనేటువంటి జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 126 డిపోలలో 60,000 మంది కార్మికులు గుర్తింపు సంఘం ఏది ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జరుగుతుంది. ఫిబ్రవరి 18వ తేదీ మార్నింగ్ 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు బ్యాలెట్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. గుర్తింపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గుర్తింపు ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈరోజు ప్రెస్ మీట్. గతంలోనూ ఇప్పుడు కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ అటు ప్రజలకి సరైనటువంటి రవాణా సౌకర్యాన్ని కలగజేయడానికి, ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులకి సరైనటువంటి మెరుగైనటువంటి వేతనాన్ని, పని పరిస్థితుల్ని సాధించడానికి కృషి చేస్తున్నది. గత ఎన్నికల్లో గెలిపించినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకి మెరుగైనటువంటి వేతనాన్ని కూడా అందించడం జరిగింది గత 2-3 సంవత్సరాల కాలంలో. భవిష్యత్తులో కూడా ఒక సరైనటువంటి ఎజెండాతో ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నది. కార్మికుల్ని అత్యధిక మెజార్టీతో ఈ కార్మిక వర్గం యావత్తు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఏఐటీసీగా మేము కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా చేరేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.
నిరుపేద కుటుంబాలు క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలు సంతోషంగా జరుపుకునేలా చంద్రన్న కానుక పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని అన్నారు. ఈ పాస్ విధానం అమలులో కొన్ని లోపాలు తలెత్తినప్పటికీ తక్షణమే సరిదిద్దామని, సర్వర్ విషయంలో కూడా లోపాలు సరిచేసి ప్రజలకు పంపిణీ చేశామని అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని డిఆర్సీ హాల్లో నిర్వహించిన పౌర సరఫరాల అధికారులు, చౌక దుకాణాల డీలర్ల సమావేశంలో మంత్రి పరిటాల సునీత పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి కానుక ద్వారా రాష్ట్రంలో 1,40,00,000 కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా 1,14,00,000 కార్డుదారులకు అందించామని అన్నారు. ఈ పాస్ విధానంలో కార్డుదారుని వేలిముద్రలు, ఐరిష్ సరిపోకపోయినా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో సరుకులను అందచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని అన్నారు. రేషన్ సరుకు పక్కదారి పట్టకుండా సక్రమంగా ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చంద్రన్న సంక్రాంతి కానుక ఎవరికైతే కార్డు ఉందో కార్డుదారులందరికీ దాదాపు 1,41,00,000 మందికి రేషన్ కూడా మేము చంద్రన్న సంక్రాంతి కానుక కూడా అందించాలనేది. అంటే ఏదైనా ఒక్కసారి దాదాపు 1,40,00,000 మందికి ఇస్తున్నాం కాబట్టి ఒకే రోజు షాప్ దగ్గరికి 10 మంది 20 మంది ఆ టైంలో పోతున్నారు. ఒక్కసారి మనం పెట్టిన తర్వాత అది సర్వర్ కూడా స్లో అయింది. తర్వాత 2 days తర్వాత ఇది కూడా సాల్వ్ అయింది, బాగా స్పీడ్గా ఇచ్చింది. ఒకరోజు 2 రోజులు తేడా ఉంటుంది, అది కూడా వాళ్ళు సహకరించట్లేదు. చాలామంది డీలర్లు ఇదే మన గుంటూరు జిల్లాకు సంబంధించిన కూడా సర్వర్లు ఎందుకు పనిచేయలేదు కొంతమంది డీలర్తో మాట్లాడినాం. ఆ రోజు సండే కొంతమంది డీలర్లు చర్చికి పోయి కూడా షాపు క్లోజ్ చేసుకొని పోయినారు. ఒక 2 hours 3 hours కూడా అది కూడా కొంచెం ఇబ్బంది కూడా అయింది. వాళ్ళు క్లోజ్ చేసుకొని పోవడం వల్ల కొంతమంది షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు తిరిగి ఎనిక్కిపోయినారు. అలాంటి వాళ్ళు దాదాపు 200 షాపులు దగ్గర ఈ జిల్లా వరకు. ఆ రోజు ఎందుకు ఏం ప్రాబ్లం వచ్చిందని మన డిఎస్పీ గారిని, మన జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే ఈ ప్రాబ్లం కూడా అంటే తమ్ము ఇది ఉంటుందన్న. ఒకవేళ అది పని చేయకపోతే ఐరిష్ కంపల్సరీగా ఒక కుటుంబంలో ఇప్పుడు నేనున్నా నా తమ్ము కానీ నాకు ఐరిష్ పని చేయకపోతే నా కొడుకు కోడలు ఉంటారు, లేదంటే నా కూతురు వాళ్ళు ఉంటారు, వాళ్ళమైనా పని చేస్తాయి కదా. ఒకవేళ ఎవరివి పని చేయకపోతే మళ్ళీ మనం విఆర్ఓ ద్వారా అంటే ఫ్యామిలీలో 4 ఉంటారు, 4లో ఏ ఒక్కరిదైనా పని చేస్తారు. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.